భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షునిగా సామంచి శ్రీనివాస్కు బాధ్యతలు అప్పజెప్పడం గర్వించదగ్గ విషయమని అభినందన సభలో వక్తలు పొగడ్తల వర్షం కురిపించారు. బుధవారం సాయంత్రం తుడా కచ్చపి ఆడిటోరియంలో బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షునిగా సామంచి శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ అభినందన సమావేశం జరిగింది. ఈ సభలో కూటమి పార్టీలైన బీజేపీ, జనసేన, టీడీపీల ప్రధాన నాయకులు, తిరుపతి జిల్లా నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు, మంత్రి సత్యకుమార్ యాదవ్తో పాటు తిరుపతి జిల్లా కూటమి పార్టీల ప్రధాన శ్రేణులు హాజరై దేశంలో భారతీయ జనతా పార్టీ పాలనలో చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ సభా కార్యక్రమానికి ముందు తిరుపతి నగరంలో జరిగిన బీజేపీ నిర్వహించిన బైక్ ర్యాలీతో తిరుపతి పట్టణం కాషాయ రంగు పులుముకుంది. సామంచి శ్రీనివాస్ గారు ఈ పద్యం ఎందుకు చెప్పారంటే, దాంట్లో సుశీలుడు సులభుడు అంటే వెంకటేశ్వర స్వామి గురించి సుశీలుడు సులభుడు అని చెప్పారు. అంటే ఆయన చాలా నీతి కలిగిన వాడు, సుశీలుడు సులభుడు అంటే ఎవరికైనా కోటికి పరిగెత్తిన ధనవంతుడు, కోటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు, నీ గుడి ముంగిట సామాన్యుడు, నీ దయకెప్పుడు సమపాత్రుడు. అలాగా శ్రీను గారిని నేను గత 30 సంవత్సరాలుగా చూస్తున్నాను. ఆయన ఈజ్ అప్రోచబుల్, సులభుడు, ఎవరైనా పోయి మన శ్రీను గారిని కలవచ్చు. ఒక పార్టీలో సుశీలుడుగా అంటే ఏబీవీపీ నుంచి ఈరోజు జిల్లా అధ్యక్ష స్థాయికి ఎదిగి, మన బాను చెప్పినట్టు ఈ యొక్క భారతదేశంలో తిరుపతికి ఒక స్పెషాలిటీ ఉంది. ఆ దేవదేవుడి పాదాల చెంత ఉన్న ఊరు తిరుపతి జిల్లాకు అధ్యక్ష పదవి రావడం అనేది ఆయన జన్మ సుకృతము. అలాగే ఖచ్చితంగా ఆ పేరును నిలబెట్టుకొని